కాబట్టి పొరపాటును కూడా ఏసైనే వదలొద్దు. ఎందుకంటే ఇప్పుడు నేను కూడా గతంలో పిచ్చి పూజలు చేశా. మళ్ళీ సాంస్క్రిట్ శ్లోకాలు మంత్రాలు చదివి మరీ పూజలు, ఏదో దండం పెట్టి కొబ్బరికాయ కొట్టి లేచి రావటం కాదు. చక్కగా కూర్చొని ఎవరికి పూజ చేసినా సరే వాళ్ళ పుస్తకం తీసుకొచ్చి వాళ్ళ మంత్రాలు చదివి మొత్తం అయిపోయిన దాకా చేసేవాడు. అన్ని చేసి అన్ని చరిత్రలు చదివి వాళ్ళు కూడా నాలాంటి సామాన్య మానవులేనని ఎరిగి, నాలో ఉన్న పాప చరిత్ర అంతా వాళ్ళలో కూడా ఉందని గుర్తించి, నాలో పనిచేసిన అరిషడ్వర్గాలన్నీ వాళ్ళలో కూడా పనిచేస్తాయని గ్రహించి, కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యములకు నేను బానిసనైనట్టు వాళ్ళు బానిసలేనని గుర్తెరిగి, సన్యాసి రాసుకుంటే బూడిద రాలిద్దని, నేను పాపినే నేను మొక్కేవాళ్ళు పాపులై ఉండి ఆ పాపులు ఈ పాపిని ఏం బాగు చేస్తారు? ఇప్పుడు ఆ పాపులకి ఈ పాపికి అందరు పాపులకి దిక్కెవరంటే యేసు కనపడ్డాడు. కాబట్టి యేసు ప్రభు